హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రేపు కూటమి మేనిఫెస్టో రాబోతోంది. కూటమి మేనిఫెస్టోని రేపు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో కూటమి నేతలు విడుదల చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది. నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోని ఇచ్చింది. ఎక్కువ హడావుడు లేకుండా 2-3 స్కీమ్స్ మాత్రమే వాటి టారిఫ్ని పెంచుతున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మిగతా పథకాలన్నీ కంటిన్యూ చేస్తామంటూ చెప్తూ వచ్చారు. అయితే కూటమి మేనిఫెస్టో పైన ఆసక్తి ఉంది. ఇప్పటికే సూపర్ 6 పేరుతో పథకాలను కొన్ని తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించింది. వాటికి అడిషనల్గా మరికొన్ని స్కీమ్స్ కూడా తీసుకురాబోతున్నారంటూ చర్చ జరుగుతుంది. రుణమాఫీ ఉండబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. సో కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఒక చర్చ అయితే. దాంతోపాటు పెన్షన్లకు సంబంధించిన వివాదం. పోయినసారి పెన్షన్లు ఇస్తున్న సందర్భంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వని కారణంగా దాదాపు 30 మంది రకరకాల కారణాలతో వృద్ధులు చనిపోయారు. దీనికి మీరంటే మీరు కారణం అంటూ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ బేస్ చేసుకుని నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డెసిషన్ తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. 74% మందికి నేరుగా వాళ్ళ అకౌంట్లో ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయబోతున్నారు. సో ఇది సమస్యకు పరిష్కారం కాదు, కొత్త సమస్యకు కారణమవుతోంది. మొత్తం పెన్షన్దారులు పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని డ్రా చేసుకోవడం కోసం ఏటీఎం దగ్గరికి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఎవరు కూడా స్మార్ట్ ఫోన్లు, ఫోన్పేలు యూజ్ చేసే పరిస్థితి ఉండదు. గతంలో నేరుగా ఇంటికి తీసుకొచ్చి క్యాష్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత పోయిన నెలలో సచివాలయాల చుట్టూ తిప్పారు. ఇప్పుడేమో బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎండాకాలంలో ఇబ్బందులు సృష్టించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మనం మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ముందుగా కూటమి మేనిఫెస్టో రాబోతుంది రేపు. కూటమి అబద్ధాలు రాబోతున్నాయి అని చెప్పండి. మేనిఫెస్టో అని కన్నా అబద్ధాలని ఎట్లంటే రాకముందే మీరు లేదు, చెప్పింది చేయరు కాబట్టి. 2014లో అనుభవం ఉంది. వీళ్ళు ముగ్గురే కలిసి వచ్చారు. మళ్ళీ అదే మొహాలు వేసుకొని ప్రజల్ని మళ్ళీ మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి మళ్ళీ తయారయ్యారు నెత్తి మీదకి. ఎందుకంటే వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ. పైపచ్చి వాళ్ళ ఆశ ఏంటంటే, ఆశయం కన్నా ఆశ గొప్పది వాళ్ళకి. ఆశ ఏంటి? అధికారమే పరమావధి. సో దానికి సంబంధించిన ఏంటంటే అబద్ధాలే కదా. ఇంకో 10 అబద్ధాలు యాడ్ చేసి మన ప్రజామోహం మీద కొడతారు ఇవి. వాళ్ళకి ఎంతసేపు ఇక్కడ 6 గ్యారంటీలు అన్నాడు. గతంలో చిన్నపిల్లడేమో రాయలసీమ డెక్లరేషన్ అన్నాడు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? రేపు నుంచి నారా లోకేష్ గారి టూర్ కూడా ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాలు ఎందుకు అసలు 4 రోజులు ప్రశాంతంగా తెలుగుదేశం మాట వినపడింది. మళ్ళీ మనలో మొదలెట్టాడంటే మొదటికి వస్తుంది. అదైతే వాస్తవం. ఏమీ ఉపయోగం ఉండదు. ఇంకా వీలైతే అలా చైతన్య కృష్ణని కూడా పట్టుకుని వెళ్ళమనండి, ఉన్న దరిద్రం కూడా వదిలిపోద్ది. కాదు సార్, మీరు ప్రీఆక్యుపైడ్ ఉంటున్నారు, ఆయన వెళ్తున్నారు, ఏం చెప్తారు? ఏమని తెలిస్తేస్తే కదా చెప్పడానికి. మీరు ఇంకా అమాయకంగా ఊగిలేసుకుని వినండి. అది కావాలంటే యువతతో కొడతాం, బట్టలేపి కొడతాం, ముడుకులేసి కొడతాం, పరిగెట్టించి కొడతాం. ఇవి తప్ప ఇంకేముంది? ఎర్ర పుస్తకం. ఇవి తప్ప ఏమైనా పనికొచ్చింది ఒకటి చెప్పాడే. నేను మొదటి నుంచి చెప్తున్నాను సార్, నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ ఏం చేయాలన్నది. నేను జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్తున్నాడు. చక్కగా గమనించుకోమనండి. మీరు పాదయాత్ర నా రివ్యూస్ కనుక మీరు వింటే నేను అనాలిసిస్ చేసింది, ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా అక్కడ ఏం చేయాలో దాని మీద ప్రాతిపదిక చేయమన్నాను. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ ఏమని మాడమంటారు వీటితో? ఈ చిన్నపిల్లలు అల్లాన్ని కొడతాం, ఇల్లుని కొడతాం, ముడుకులేసి కొడతాం, బట్టలేపి కొడతాం, రోడ్ల మీద పరిగెట్టిస్తాం. ఇది తప్ప ఇంకేమైనా మాడతాడా? నిన్ను చంపేస్తే దిక్కేటి చంద్రబాబు గారు కామెంట్ చేశారు. ఈ దేవుడు ఈ పెద్ద ఆయన కూడా సార్ గతంలో మహానుభావుడు ఓ పుచ్చలంపల్లి సుందరయ్య గారిని, దామోదరం సంజీవ్ గారు, ఇలాంటి మహనీయులు, బోర్గుల రామకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళందరినీ చూసాం సార్. ఉత్తమ పార్లమెంటరీలు కానీ, అసెంబ్లీలు కానీ. వీళ్ళ అనుభవానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అతను చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఏంటి సార్ అది? ఈ నీడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్. అవును, అరే ఆయన చూసి నేర్చుకుంటారా అనే పరిస్థితి క్రియేట్ అవ్వాలి. కానీ ఎక్కడ దరిద్రం. నిన్ను చంపేస్తే ఏంటి రేపొద్దున మాట్లాడారు. తోలు తీసేస్తారు, చంపేస్తారు. రాళ్లతో కొట్టండి, ఏదో ఒక మాట అంటే ఆఫీస్కి ఏమైందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. రాళ్లతో కొట్టండి ముఖ్యమంత్రిని అన్నారు, రాయిదాడి జరిగింది. ఇప్పుడు నేను చంపేస్తే ఏంటి అని మాట్లాడుతున్నారు. ఏం జరుగుద్దు అనే ఆందోళన భారత గారికి పొద్దున ఇక్కడ మాట్లాడడం విన్నా. ఖచ్చితంగా అక్కడ ఎవరైనా ఆవేదన అనుభవిస్తారు కదండి. వీళ్ళు తిన్న వాళ్ళు కాదు కదా. వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఎలాంటి బొద్ద వెంకన్న ఇలాంటి ఫుడ్ బ్యాచ్ అంతాను. వీళ్ళతో ఏది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంకెలేయడం, తర్వాత చావు దెబ్బలు తినడం అలవాటు. ప్రసాద్ గారు, మీరు ఎంటైర్ మొత్తం క్యాంపెయిన్ చూస్తున్నాం, మనం రోజు ఆల్మోస్ట్ ఎనాలిసిస్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్, జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచ్ అంతా ప్లీజింగ్గా కనపడుతోంది. నేను ఇది చేశాను, నాకేంటి ఒక ప్లీజింగ్ కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారు మిగతా కూటమికి సంబంధించిన నేతల దగ్గర నుంచి ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది. ఎందుకు ప్లీజింగ్ వర్సెస్ ఫ్రస్ట్రేషన్? మీ ఇద్దరు బాబులు ఉన్నారండి మీకు. పెద్దోడు కొంచెం డామినేటివ్గా వాడు కొట్టగలడు, కానీ కొట్టడు. చిన్నోడిని మీరు అబ్జర్వ్ చేయండి, వాడు గ్యారంటీగా కొట్టలేడు, కానీ వాడు ఏం చేస్తుంటాడు? గట్టి గరిచాడు, అడవిడ ఎక్కువ ఉంటుంది. అవునంటారా కాదంటారా? పెద్దవాడు ఏం చేస్తుంటారు? ఉరకరా
అంటూ అంటాడు అంతే. మీరు గమనించారా? ఎందుకంటే అతను చేయగలడు, వీడు చేయలేడు. చేయలేనాడు ఏం చేస్తాడు? ఆవేదన ఎక్కువ వ్యక్తపరుస్తాడు. అలాగే వీళ్ళందరూ 14 సంవత్సరాలు, నేను అర్ణవ్ గోస్వామికి కూడా వాడికి పొరపోయినట్టుకుంది. అర్ణవ్ గోస్వామికి సేమ్ ఆవ్యాసం, 22 years పవర్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అండ్ 40 సంవత్సరాలు నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్, సేమ్ సోది. డెలివరబుల్స్ వచ్చేసరికల్లా అబ్బదబ్బ చెప్ప 99-2020 విజన్ అన్నాడు. మై ప్రెసెన్స్ ఈజ్ నాట్ దేర్ అని యాక్సెప్ట్ చేసాడు. నేను ఎప్పటి నుంచో చెప్తుంది అవునంటారు కదా. సో వాట్ ఎవర్ హీ సెడ్, వాట్ ఎవర్ హీ అట్టర్డ్, వితౌట్ హిస్ ప్రెసెన్స్ ఇట్ హస్ టేకెన్ ప్లేస్. సో బట్ మై విజన్ అండ్ ఈస్ క్లైమింగ్ దట్. అది అబద్ధమే కదా. సో మోర్ ఓవర్ ఇక్కడ మీకు ఏం చేస్తున్నారంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్, మీకు ఎప్పుడైతే తినాలి. మహేష్ బాబు ఫేవరెట్ అనుకుంటున్నాను. ఎవరో గతంలో చిన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ ఫేవరెట్ అని అందరినీ తప్పుదారి పెట్టించారు. కానీ మీకు 2 సినిమాలు సార్. ఒకటి బిజినెస్ మ్యాన్, ఇంకోటి భరత్ అనే నేను. ఆ బిజినెస్ మ్యాన్ లో చూడండి, 50 రూపాయలు నేను ఎందుకు పనికిరాడు, తీసేయండి, ఎత్తి అంటాడు. అలా 84 మందిని ఎత్తేసాడు. మీరు ఈ భరత్ అనే నేను సినిమాలో చూడండి. తర్వాత లీడర్ సినిమాలో అల్లు అర్జున్, ఇది ప్రజాధనం, మీరు ఎలా చచ్చిపోయినా నాకు అనవసరం, కమిషన్లు ఏవి తీసుకుని చావండి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని సస్తూ ఉంటాడు రాణా క్యారెక్టర్ చీఫ్ మినిస్టర్ గా. ఈ భరత్ అనే నేను సినిమా చూడండి, ప్రజల్ని సక్రమైన దారిలో పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ చేస్తారు. అప్పుడు ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంది? ఈ దరిద్రులు వద్దు, మాకు ఇలే కావాలని కూర్చుని ఉంటారు సినిమా. మీరు అదే ప్రాస్పెక్ట్ లో ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడండి ఇక్కడ. ఇది జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మహేష్ బాబును ఫాలో అవుతున్నారా? మహేష్ బాబు ఫ్యాన్. ఈ కేటీఆర్ వాళ్ళందరూ కూర్చోబెట్టి ఇలా గాబరా పాట, కానీ ఈయన కూర్చోబెట్టి మాట్లాడకుండా మాత్రం ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాడు. మహేష్ బాబు సినిమాల్లో చూపించింది ఈయన నిజంగా జనాలకు చూపిస్తాడు. 3 సినిమాలు వీళ్ళేమో చేంబేడు మొహాలు వేసుకుని, ఒకడేమో జుత్తెగర వేసుకుని చత్వరం కాలు జోడెట్టుకుని, ఒకడు ఇంకోడేమో పాటలు పద్యాలు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో వేమన పద్యాలు, సుమతి శతకాలు చదివి ఉంటే తెలుగులో మార్కులు వచ్చింది. అదంతా అప్పుడు మర్చిపోయి ఇప్పుడు ఏంటంటే ఆ ప్రవచనాలు చెప్పుకుని ఆ హిందూపూర్ ప్రజలు పిచ్చెక్కించేస్తాడు ఆ బాలకృష్ణ. ఆయన 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. గతి లేని అమ్మక మతి లేని మొగుడని అలా గతి లేక ఈయన పెట్టుకున్నారు. అది కూడా మీకు తెలుసో తెలియదు, ఎంతంత చారిటీలు అవన్నీ ఎన్ఆర్ఐలు అవన్నీ పంపించినవన్నీ ఈ బసవతారకం హాస్పిటల్తో క్లెయిమ్ చేసుకుంటే హిందూపూర్ అంతా ఇచ్చేది. అవును, టీడీపీ ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో చేసినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చేస్తున్నాయి. ట్రస్ట్ నుంచి కాదు, ట్రస్ట్ ఎన్ఆర్ఐలు ఇచ్చినవి. అదే ట్రస్ట్ పేరుతో చేస్తున్నాయి. అదే వాటెవర్. సో ఇవన్నీ జరుగుతున్నవన్నీ ఈ పెట్టకథలతో కాలక్షేపాలు చేసే దానికి చర్మాంకం వచ్చింది. సో ఈ చర్మాంకం నుంచి ఏమొస్తుందంటే మీరు అందాక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అండి, ఆయన గత అనుభవాలను రంగరించి ఆయన ఏం చేశాడో చెప్పుకోలేని ఒక నిస్సహాయ స్థితి ఉంది. ఉదాహరణకి నేను కొన్ని యాత్రలు కంపేర్ చేస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, చంద్రబాబు గారి పాదయాత్ర, లోకేష్ గారు రన్నింగ్ రేస్. ఎందుకంటే గాబరా పడిపోయి పాదయాత్ర. అది కూడా సరే, మీరు ఏదో పేరు పెట్టుకోండి, ఇవ్వగలం. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి సార్. ఈ నలుగురిలో మీరు ఒక ఇద్దరిని తీసుకోండి. ఫస్ట్ తండ్రి కొడుకులు అని ప్రాతిపదిక ప్రజల యొక్క స్థితిగతుల్ని ప్రభావితం చేస్తూ మార్క్ క్రియేట్ చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రజల యొక్క మానసిక సంఘర్షణ గ్రహించగలిగాడు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ పథకం అండ్ ఫీజు రీయింబర్స్మెంట్. ఇంజనీరింగ్ కాలేజీలు తమ్మింగా పెట్టడం, దీనివల్ల రాజశేఖర రెడ్డి గారు విద్యా ప్రమాణాలు పెరిగాయి, చదువుకున్న వాళ్ళు పెరిగారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి గమనించట్లేదు, బ్రహ్మాండమైన ఆరోగ్యం అందించింది ప్రజలకి. ఆరోగ్యం అనేది పేదవాడికి టచ్ చేసి చూసిన అందరి స్వప్నం, ఇవాళ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి చూపించాడు. అలాగే ఉచిత కరెంటు, దానివల్ల రైతులు ఎలా బాగుపడ్డాడు. దిస్ ఆర్ ల్యాండ్ మార్క్స్. ఇవాటికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఫిజికల్ గా మన దగ్గర లేకపోయినా అవనగానే రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. ఈ నవరత్నాలు, చిన్నపిల్లాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల యొక్క స్థితిగతుల ప్రభావాన్ని గమనించి చెలించి హుదూతిత్లీ తుఫాన్ల అనంతరం ఈ సంక్షేమానికి పెద్ద పెట్టేసి నవరత్నాలు. 2 కరోనా పాండమిక్ సంవత్సరాల్లో కూడా ఈ పేదరిక నిర్మూలనకి ఈ విధంగా సంక్షేమం చేయకపోతే వాళ్ళు ఎత్తిరెళ్ళారు. మనం కరోనా అని ఒక ఎక్స్క్యూజ్ తీసుకుని వదిలేస్తాయని కాకుండా ఈ కరోనా టైంలో కూడా నిరంతరంగా సేవలు అందించారు. ఈ సెట్ ల్యాండ్ మార్క్. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర గారి ప్రభుత్వం కంపేర్ చేయండి, ఏ ఓటు ప్రజలకు అంది అని డంకా పలాస్గా చెప్పగలుగుతారు. వీళ్ళిద్దరిని చూడండి. వీటి చిన్నవాడు ఎందుకు ఇంట్లో ఆడుకోలేక ఇంట్లో తిండి సరిపోనట్టు బయటికి పోయి తినడానికి పోయి ఆ పాదయాత్ర చేసుకుంటూ తీయగా ఉందని మజ్జిగలు పొలాలు బిళ్ళలు అన్ని కొన్ని తినుకొని ఉన్నాడు. రాయలసీమ డిక్లరేషన్ అని ఇవాళకి దిక్కు దివాన్ లేదు, దాని మీద మేనిఫెస్టోలో ఉంటుందో ఉండదో అంబిగ్యూటీ. పైపచ్చు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో కూడా ప్రజల స్థితిగతులతో చెల్లించి కదా దాని సారాంశం ఉండాలి. అవుట్కమ్ ఏం కనపడలా, ఇప్పటికి అవుట్కమ్ లేదు. మీరు ఇది గమనిస్తున్నారా? అంటే ప్రజల కోసం తప్పించే నాయకుల, వీళ్ళ కోసం తప్పించే నాయకుల ప్రజలు తెలుసుకోమనండి. గుడ్ అబ్జర్వేషన్. సో అంటే ప్రామాణికాలే కదా. నేను ఇప్పుడు నచ్చి నచ్చకాని కాదండి. ఇప్పుడు మనం ఏదైనా సరే, ఇప్పుడు ఒక మనిషి యొక్క స్థితిగతులను చూస్తాం. ఇప్పుడు చూడండి,
ఆ పవన్ కళ్యాణ్ చూడండి, ఎవరో చిన్నపిల్లలు ఎత్తుకున్నాడు, వెంటనే అలా కోట శ్రీనివాసరావు గారు అలా సినిమాలోగా శానిటైజర్ వేసుకుని చేతులు కొనుక్కుంటాడు. ఈ పెద్ద ఆయనకి ఏమో ఆర్తపల్లిలో పెద్దవాడు ఎవడో పడుతుంటే తోసేస్తాడు ఏకంగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. నాకైతే మొగ ఎవడెవరండి మదర్ తెరిసా కనబడ్డాడు ఆయనలో. మనం ఎవరన్నా పట్టుకోగలం సార్ అలాంటి వాళ్ళని? ఎవరో నాకు తెలిసా మా దేవత మదర్ తెరిసా గారు అలా పట్టుకున్నారు ఒక మనిషిని. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. కరెక్ట్. సో అదంతా నటన బుగ్గలు సినిమా యాక్టర్ కదా మొహానికి మొహంకి ఇంత రంగు వేసుకుని నటనే కదా, నటన చేతులు కడుక్కునేందుకు. తర్వాత గుద్దులు ఉంటాయి, ఇప్పుడేం ముద్దులు పెడతారు, తర్వాత ఏం గుద్దులు ఉంటాయి. ఏం గుద్దులు ఉంటాయి? పోనీ గుద్దులు వాళ్ళ భాష చెప్దాం సార్. నవరత్నాల పథకాలు 2,78,000 కోట్లు సంక్షేమం అందించే మొగాడు ఉన్నాడా? విత్ ఫిగర్స్ చెప్పొచ్చు కదా. 66 లక్షల మంది వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాడు. 24,70,000 మంది చిన్నపిల్లలు విద్యా దీవెన, అన్నం తినడం, ఇవన్నీ కార్యక్రమాలు ఏది తీసుకున్నా మరి 24,70,000 మంది దగ్గర రెండు కలిపితే ఎంత అంటే 90 లక్షల మంది కనబట్టలే. 80-90 లక్షల మంది కనబడతారు లేదా? ఇది కాక మీరు రేషన్ ఎన్ని ఉన్నాయి? 1,34 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవందే లేదా సంక్షేమ ఫలాలు? ఇంకేం చెప్పాలి? అమ్మఒడి బెనిఫిటరీస్ ఎంతమంది? అవును ఉన్నాను, స్కీమ్స్ బాగున్నాయి, అందుతున్నాయి కాబట్టి వాటిని కూడా కంటిన్యూ చేస్తామని చెప్తుంది కదా. ఇది కంటిన్యూ చేస్తున్నాడు కదా. గతంలో చెట్టుకోటి పుట్టకోటి కాదు కదా. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టారు, బాబు 690 కథలు చెప్పాడు, 5 ఏళ్ళు పొద్దులు ఎప్పుడైనా ఇంప్లిమెంట్ అయ్యా? ఇది నా మేనిఫెస్టో, ఇది నేను ఇంప్లిమెంట్ చేసి చూస్తున్నాను, ఇంటికి పంపించాను ప్రతి ఒక్కడికి లెక్కలతో సైతం. ఇది మొగడు పని. ఈ చేంబడి మొహాలు వేసుకుని ఇప్పటికి కూడా దిక్కు దివాలు లేకుండా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూర్చుని మళ్ళీ మేనిఫెస్టో రేపు ఎవరికి వదిలిస్తారండి? ఏముండొచ్చు సార్ మేనిఫెస్టో? ఏముంటాయి? ఆయన దగ్గరికి అన్నిటికీ వేలపాటే కదా. 1 కలపడం, 2 తీయడం, 3 కలపడం, 4,000 పెన్షన్ అంటాడు, 3,000 బదులు 4,000 చేస్తానంటాడు. ఎవడో నమ్ముతారు? రుణమాఫీ కూడా ఉంటుంది అంటున్నారు, ఉందా మీ అబ్జర్వేషన్? మీరు ఏమనుకుంటున్నారు? అది ఒక్కటి చాలు సార్, అది పెట్టమనండి. ఏమైంది పెడితే? 2014 ఏమైంది? గవర్నమెంట్ వచ్చింది కదా. 2019 ఎందుకు ఇవ్వలే? ఎందుకు ఇవ్వలే? అప్పుడు పెట్టలేదు కదా రుణమాఫీ. అప్పుడు మొదలు పెట్టిన దానికి చేయకనందుకే కదా కూర్చోబెట్టారు. మళ్ళీ పెడతానంటే ఎవరికి నమ్మకం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విశ్వసనీయత అనే జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. విశ్వసనీయత లేని వాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. జనాలు ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. 2 ఏళ్ల క్రితమే అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాట 160 సీట్లకు తక్కువ మాకు రావని. అటువంటిప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్, ఎందుకు భారతీయ జనతా 160 సీట్లు అన్నాడు, బాగానే ఉంది. మరి తిరుపతిలో గట్టి చట్నీ వేసుకున్నాడు మాట అన్నాడు, కనికలేరు మాట. దాని తర్వాత అన్నారు తర్వాత ఎన్ని పార్టీలు, ప్రశాంత్ కిషోర్, బీజేపీ, ఎవరండి మధ్యలో చెప్పండి. మళ్ళీ 2 లక్షలు ఎవడో చెప్పండి ఫస్ట్, మీరు దాటేకండి. ఆ ప్రశాంత్ కిషోర్ గారు ఎవడాడు? ఎన్నికల వ్యూహకర్త. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. ఏదో తప్పేలా మూసుకుని అదే పార్టీ పెట్టి అక్కడ అడుక్కుంటాడు కదా. హిడెన్ గా తలుపు ముసుగేసుకొని చేస్తున్నాడు. నేను ఓపెన్ చేశాను కదా, ముసుగేసుకొని చేస్తున్నాడు. ఆ ముసుగు మనం తీద్దాం. ఆడ అసలు ఎవరు రా భయ? నాకు తెలియక అడుగుతా, తెలుగుదేశం వాళ్ళు బెదిరిస్తున్నాడట. ఎరా ఎడ్డోళ్ళకి 40 ఏళ్ళు బట్టి పార్టీలు ఎదమోలు వేసుకుని ఎడుతున్నారు కదా. ఆడోడ బేరాడు వచ్చి బెనిపిస్తే చెప్పు తీసుకొని కొట్టడం కూడా ఏ పిచ్చోళ్ళ ఎలా భరిస్తున్నారండి? మీకు బెదిరించారు. వైసీపీ వాళ్ళు కూడా ఒకరు పిలిచి వార్నింగ్ ఇస్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా? ఒకసారి బాబా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాడు ఎవడో. ఆ తెలుగుదేశం వాళ్ళకి ఒకసారి మైక్ పట్టుకుని 2 చెవులు గురువు తీసి చెప్పయ్యా. ఆ పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో నాకు తెలిసి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఎవరు అధినాయకుడితో పోరాడుతున్నారు, ప్రజల పోరాటం కాకుండా. అది చేసి మోసాలకి బలైపోతుంది. నెట్టి తీసుకొని కొట్టండి ఆ ప్రశాంత్ కిషోర్. లేకపోతే నన్ను పిల్లలు నేను కొడతాను, నాకే అభ్యంతరం లేదు వచ్చి మన శాసించడానికి. అది కాదు, మీ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారు అక్కడ, వాళ్ళ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నాడు, మీరు ఎప్పుడు తలుస్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న సమాచారం అంట. ఏ వంకాలేనమ్మో డొంకట్టుగా ఇస్తుందంటే ఇదే. వీడే ఒక సోంబేరిగాడు, ఈ సోంబేరిగాడి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అది కూడా అల్లట. తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడరు రాబిన్ శర్మ ద్వారా సమాచారం తీసుకొని వైసీపీ నాయకులకు చేరవేస్తున్నారంట. తెలుసా మీకు? వచ్చింది అలా ఉంటుందండి. తెలంగాణ ప్రతినిధి ఒక అధికార ప్రతినిధి అయి ఉంటుంది. ఎవరైతే అధికార ప్రతినిధి ఆ ఏబిఎన్ టీవీ వీళ్ళని కాదని వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ మీద చాడీలు ఇలాగే ఉంటాయి. అది వాస్తవం. మీరు గతంలో ఆ ఛానల్లో కొన్నాళ్ళు ఉద్ధరించారు కదా. మీకు ఆ నిలయ విద్వాంసులు కాకుండా కొత్త ముఖం ఎప్పుడైనా చేయబడి ముఖాన్ని చూసారా? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు పగబెట్టేసి జీవితాలే పోతాయి. అక్కడికి గెస్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగం పోయేదాకా కూడా నిద్రపోలే. ఇంకేమైనా చెప్పాలా? ఇంకా డెలిబరేషన్స్ ఏమైనా కాదా? రాబిన్ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా. రాబిన్ శర్మ అట్లా చేశారని ఆయన మీద నమ్ముకునేకి ఈయన తీసుకొచ్చారనేది నేను ఓపెన్ చెప్తున్నా. రాబిన్ శర్మ గారికి చేత కాక, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర 3 కుక్కమూతి పిందులు ఉన్నాయి. ఒకటి ఇక్కడ బాగానే చేస్తాడు వైఎస్ఆర్సీపీలో మనం అనుకుంటున్నాం. అది కూడా రేపు 2 రోజులు తేలుతుంది. ఐపాక్ టీం వాళ్ళు ఏం నాటకాలు ఆడుతున్నారో అందరికీ తెలుసు. 15 లక్షలు 20 లక్షల సర్వేలకి తీసుకుని ఎవడో ఎలా నాటకాలు ఆడుతున్నారో నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్.
అవునా? నేనే ఇలాంటి మన విషయాల్లో మా మాటలు ఉండవు మనకి. ఈ తపేలగాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. గెలిస్తే ప్రశాంత్ కిషోర్ గారి జేబులు వేసుకుని పోతారు, ఓడిపోతే నమస్తే టాటా సెల్లారు ఉండదు, ఏదో వంకెట్టి పెడతారు. మీకు ఈ ప్రాసెస్ లో మీరు గమనించలేదు, బొగుని ఛానల్లో కానీ ఈ తపేల రాబిన్ సింగ్ గారు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా తగలని ప్రశాంత్ కిషోర్ గారు కానీ ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటారు. అంతకని ఇంకేమైనా మీకు కనబడుతుందా? అంతేనా? అంతే. ఇంకేమైనా చూడండి లాజికల్ గా. అసలు ఆయన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కదా, వార్నింగ్ ఏంటి? ఇది డాన్ అవతారం ఎందుకు? ఎవరు రేయడానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లా పట్టుకుంటే అవతల వాళ్ళు అంటే వీళ్ళకి వెనకాల క్యాడర్ లేదు. మీరు ఏ నాయకుడిని అయితే బెదిరిస్తున్నాడో ఆడికి వెనకాల కార్యకర్తలు క్యాడర్ లేక ఎర్రిమాలో కల్లా భయంపడి వస్తున్నారు. నేను కూడా బెదిరించవచ్చు సన్నాసి గల్లని అర్థం. ఎందుకు రావాలో రాజకీయ చేస్తారు పక్క బోండి అయితే యనమల రామకృష్ణ తమ్ముళ్ళ వైఎస్ఆర్సీపీకి బోండి ధైర్యమైన వస్తుంది. కనీసం జడ్డి వేద వాళ్ళు ఎన్నాళ్ళు బాగా ఉంటారు అక్కడ. రైట్. ఇప్పుడు ఇదేంటి పెన్షన్ల సంగతి ఏంటి? డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తున్నారంట. మీకు పెన్షన్ల సంగతి ఏమన్నా సరే ఈ మాలోకాలు చేసి పని ఏంటంటే చీఫ్ సెక్రటరీని మార్చేదాకా నిద్రపోరు. ఇది ఒక కారణం. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ వీక్ లో చీఫ్ సెక్రటరీ మారుతాడు, దానికి ఇది ఒక కారణం ఎస్టాబ్లిష్ చేస్తారు, అంతకని ఇంకేం లేదు. మారుతాడా? మార్చాలి ఆ లెక్క ప్రకారం. ఈ బీజేపీ కూడా ఎవరికి అనుమానం రాకుండా ఎలక్షన్ కమిషన్ త్రూగా బ్రహ్మాండంగా నటింపజేస్తున్నాడు కదా. నేను భౌగోళిశాలను చూడండి, గ్లాస్ గుర్తు ఇంకోటి ఎవరికి ఇవ్వడని మరి నీకు ఎవరో జర్నలిజం నేర్పడి పోటీనేయాలా? ఎందుకంటే సార్ మీకు 2014 ఎలక్షన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ ఆ రోజు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇదే నిన్నటి నుంచి ఏడు సస్తున్నాడు చూడండి, డబ్బులు ఏదో ఇవ్వలేనట్టుకుందా పొంగులేటి శ్రీనివాసరావు. పొంగులేటి శ్రీనివాసరావు డబ్బులు సరిగ్గా పంపించలేనట్టుకుంది. అప్పుడు 60 లక్షలు దుబాయ్లో పెళ్లికి వారం రోజులు తీసుకెళ్లి తగలెట్టారు ఈ పనికిమాలిన విశ్వాసఘాతకుల్ని. అయినా సరే విశ్వాసం అన్నది లేకుండా రాసే రాతలకి ఈ బాధ అంతా ఏంటంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డిని తీసి జగన్మోహన్ రెడ్డితో ఏదో స్ట్రాటజీ చేసి గవర్నమెంట్ కూల్చేస్తాడు సెంటెన్స్ రాసి మళ్ళీ తూచ్ భయం. ఈ ఎడ్డిమాలకం గారికి ఆడు కొలపోటు తప్ప ఇంకెవడన్నా భయం ఎక్కడ తగులుకుంటారు అని. వాళ్ళ కొలపోలే ఉండాలి, ఇంకోటి ఉండకూడదు. అది వాడి రాజకీయం. అంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున జరిగేది ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్రూగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏదో ఉపద్రవం తెచ్చేస్తాడని ఇది ఆల్రెడీ రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ భజన ఇక్కడ చేయాలి. ఏ ఎంటక గొడుగు పెట్టే దౌర్భాగ్య రాజకీయం కాదు, దౌర్భాగ్య జర్నలిజం అది. ఇప్పుడు మీరు ఈ పాయింట్కి వస్తే రేపు పొద్దు జరగబోయేది ఏముంటుంది? అక్కడ ప్రభుత్వం స్థాపన అనేది ఢిల్లీ లెవెల్లో ఇక ముసలికి కొదరు కట్టేస్తారు, చచ్చూరుకుంటారు మీ ఇద్దరు అని. పచ్చలోడి అయితే గడగడగడగడగలు ఆడుతుండు, బయటికి రాడు, ఇంకా రాడాడు, సమాధి కట్టేశారు ఇంకా పచ్చలోడికి అయితే. మీకు జరగబోయేది ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హుక్కర్ కుక్ దే వాంట్ టు విన్ ద బ్యాటిల్. ఇప్పుడు ఏం చేయాలి? బీజేపీ కూడా చాలా తెలివైనడు, ఎవరికి అనుమానం రాకుండా చీఫ్ సెక్రటరీ మార్చినట్టు ఇలాంటివన్నీ చేస్తారు. కానీ అది అసలు గోతులు ఎక్కడ చదువుతున్నారు చూడండి. నిన్న ఆ న్యూస్ రాయడానికి కాడికి ఎంత ధైర్యం ఉండాలి. 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ డెసిషన్ ఉంది. దీనికన్నా ముందు డెలిబరేషన్ ఎట్ రాశాడు ఆ పచ్చలోడు ఉన్నాడు. ఓన్లీ జనసేనకి రిజర్వ్ చేసి పెట్టారు. అందుకని 2014లో నిజమైన జర్నలిస్ట్ అయితే నేను ఎందాక అదే విషయం చెప్తున్నాను. అన్రికగ్నైజ్డ్ పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు మీద పొంగులేటి గారు ఎంపీ గెలిచారు. కానీ ఆ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉన్నాయి. ఖమ్మంలో 3 పార్టీలకి ఫ్యాన్ గుర్తు ఇచ్చారు. తెలుసా మీకు? అది మీ నియోజకవర్గం అంటే ఖమ్మంలో చేశారు కానీ బయట ఎవరైతే వీళ్ళు క్లెయిమ్ చేయలేదో వైసీపీ పోటీ చేయని చోట ఫ్యాన్ గుర్తు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఖమ్మంలో ఆయన నిలబడిన దగ్గరే పార్లమెంటరీగా నిలబడిన దగ్గరే ఫ్యాన్ గుర్తు మిగిలిన వాళ్ళకి కేటాయించారు. అది కాక ఫ్రీ సింబల్. మరి వీడికి ఒకటికి ప్రివిలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు వస్తారు ఫస్ట్ వీడు రాయడానికి? వీడికి ఏ హక్కు ఉంది, ఏ ధైర్యం ఉంది, ఏ అర్హత ఉంది? వీడికి ఇండియాలో ఉన్నారు కాబట్టి రాశారు సార్. వాళ్ళకి హక్కులు అర్హతలు ఏముంది అనుకుంటే రాసేస్తారు కదా. అనుకుంటే ఆస్కవితం రాసేస్తాడా? కదా లెక్కెట్టుకోండి వేళ్ళు అనుకుంటే రాసేస్తారు. అది కాదు నన్ను చంపేతరని బెదిరించడం కాదు రే, నీకు అదే ఉంటది రేపు గాబరా పడద్దని చెప్పండి. సో ఈ పెన్షన్లది ఎవరికి చుట్టుకుంటారు సార్? ఇది ఊరికే చుట్టుకొస్తారు. చీఫ్ సెక్రటరీని మార్చడానికి ఒక ఎత్తుగడ ఇది. కానీ జనాలు ఇబ్బంది పడతారు కదా. అది ఆబ్వియస్. అకౌంట్ మీరు నాకు రెగ్యులర్ చెప్తుంటారు ఏంటి మీరు ఇప్పటికీ ఫోన్ పేలు గూగుల్ పేలు వాడరు. చచ్చిన వాడిని మీరు ఇంకా ఏటీఎం లోనే డబ్బులు నాకు నరేంద్ర మోడీ మీద నమ్మకం లేదు. నా డబ్బులు నేను వాడుకోవడానికి వాడు నాకు స్వేచ్ఛ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా టాలరేట్ చేయను. నేను ముష్టి వల్ల ఏటీఎం లో అడుక్కుంటున్నాను. నాకు ఈ దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేసింది నరేంద్ర మోడీ. మీరు కూడా అలాగే అడుక్కునే పరిస్థితి క్రియేట్ చేసుకోవాలంటే రాబోయేదేంటో ఇలాగే చావండి. ఏటీఎం నుంచి మీరు డ్రా చేస్తారు. వృద్ధులు కూడా 10 ఏటీఎంలు తిరిగితే అదే దొరుకుతుంది. ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు పెట్టడు వాడు, ఎందుకంటే దేశంలో డబ్బులు లేవు. ఇప్పుడు ఈ డబ్బులు పాలు చేసేది కాబట్టి ఇది విషయాలు తెలియదు ప్రజలు. ఇప్పుడు 60 లక్షల మంది ఆ 3,000 2,000 వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కోసం ఏటీఎంల చుట్టూ తిరగాల. ప్రతి గ్రామంలో లేదు, మండలానికి ఒకటి ఉంది, మండలానికి వెళ్ళాలి. తెలియదు వీళ్ళెవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు, ఫోన్ పేలు గిన్ పేలు వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళంతా ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఎండాకాలం ఇది ఏవో పాతకాక్షలు ఉన్నట్టుగా ఉన్నాయి సార్. వాళ్ళతో ఆ పని చేయిస్తున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి దూలగొట్టేస్తారు, పట్టుకుని దొల్లగొట్టి దూపం వేస్తారు. మే 13 ఎలక్షన్, మే ఫస్ట్ వీక్ అంతా వాళ్ళు ఇబ్బంది పడితే 13 దాకా ఇదే రోజు శాపనార్థాలే. ఆ ముసలి ఎలా తిరుగుతున్నారు చూస్తారు కదా లాస్ట్ వీక్. ఒకసారి ఆ వీడియోలు చూడండి ఒకసారి.
రోజంటే స్టార్ట్. వీళ్ళకి సాధించేది ఏంటంటే చీఫ్ సెక్రటరీని మార్చుకుంటారు. ఈ 66 లక్షల మంది శాపనార్థాలు తెలుగుదేశం తింటుంది. అందుకని వెళ్ళలేదు. సో దాని ఇంపాక్ట్ ఉంటుంది రాజకీయంగా, దాని ఇంపాక్ట్ ఉంటుంది రాజకీయంగా, ఉపద్రవం ఉంటుంది టీడీపీకి. ఆబ్వియస్గా ఉంటుంది. మోడీ గారు వచ్చి ఇప్పుడు హామీ ఇస్తారంటారు కదా, మోడీ గారు 3-4 తారీఖులో ఆయన వస్తున్నారు. ఒకటి దిక్కులేదు, ఇంకోటి ఏమైంది? గెలమని 250 దాటి మాట్లాడదాం. ఢిల్లీ బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ఉంది, 210 నుంచి 250 గెలిస్తే గగనం అని. బీజేపీ అలా ఆఫీసులే, నేను కూడా కాదు. అంటే ఒక 60-70 సీట్లు పోతాయి వాళ్ళకి గ్యారంటీగా పోతాయి. 303 కదా పోయినసారి. సరే మీకు ఒక మాట చెప్తున్నా, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి ఛాలెంజ్ చేశాను. 200 నుంచి 250 మధ్యలో బీజేపీ గెలిచి 150 నుంచి 200 సీట్లు కనుక కాంగ్రెస్ గెలిస్తే బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఎన్డీఏ. అసలు ఏ సర్వే చూసినా గట్టిగా 40-50 సీట్లు ఇట్లే కదా కాంగ్రెస్. ఎవరండి వాళ్ళకి? జనం ఇస్తారా అన్ని సీట్లు? జనాలకి మీకు ముస్లిం సామాజిక వర్గం ఈసారి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉందండి. క్రిస్టియన్ సామాజిక వర్గం దే నోస్ ప్రెటీ వెల్ వాట్ ద హెల్ విల్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ 5 years. ఈ సిఏఏ చట్టాలు ఇవన్నీ వాళ్ళు చవి చూశారు. సో దీని పర్యవసానం ఎలా ఉంటుందంటే గ్యారంటీగా వాళ్ళకి అర్థమవుతుంది రేపు పొద్దున్న మనం రాబోయే రోజుల్లో కనుక బీజేపీ ప్రభుత్వం స్థాపించబడితే ఏం జరుగుతుంది అన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా కన్సాలిడేషన్ అన్నది మీకు మళ్ళీ చెప్తున్నాను సార్. హిందూ పోలరైజేషన్ వర్సెస్ ముస్లిం పోలరైజేషన్ అండ్ క్రిస్టియన్ పోలరైజేషన్ చూసుకుంటే హిందూ పోలరైజేషన్ శూన్యం. మన వాళ్ళకి 100 కారణాలు ఉంటాయి, వాళ్ళకి ఆ కారణాలు ఉండవు. ఆ కారణాలు ఎప్పుడైతే ఉండవో, ఇప్పుడు సిఏ ఇది ఉంది కాబట్టి ఆ కారణాలు ఎప్పుడైతే ఉండవో వాళ్ళకి గ్యారంటీగా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. కానీ ముస్లింలను కాపాడింది మేము, వైసీపీ నష్టం చేసింది వాళ్ళకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మాట్లాడడం చూస్తున్నాం. సార్ ఇంకో నమస్కారం, ఈ పాదరసమైన ఇటువంటి జారి దేరో అవుతుందేమో కానీ మనోడు ఈ మధ్యన అస్సలు దొరకట్లే పెద్ద ఆయన. పాదరసం కన్నా ఘోరంగా జారిపోతుండే ఎక్కడ పడితే అక్కడ. అంచేత ప్లీజ్ అయిపోయింది సార్ అవన్నీ ఎత్తుపాదల పథకాలు అవన్నీ. సరే, సినిమా వాళ్ళ హడావుడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. చిరంజీవి గారు టీం వెళ్తున్నారు, వరుణ్ తేజ్ గారు ఆల్రెడీ వెళ్ళి క్యాంపెయిన్ చేసినట్టున్నారు. నేనేం అడగను. ప్రజారాజ్యం పార్టీ టైంలోనే వాళ్ళ క్యారేజీలు ఉప్మాలు కట్టుకొని ఇక్కడి నుంచి కేజీలు కట్టుకొని వెళ్ళారు. ఫ్యామిలీ అంతా వచ్చి ఏటి లాభం, ఎవరికి ఉపయోగం? అంతేనా? క్రెడిబిలిటీ కోల్పోయిన చిరంజీవి గారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కొడాలి నాని గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుతున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? ఆబ్వియస్గా వాడుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆడతారు. నేను వెళ్ళి మా చంద్రశేఖర్కి నేను వైఎస్ఆర్సీపీ కోటేని చెప్పినట్టే ఉంటుంది సేమ్. అవును, మీరు వైసీపీ మర్చిపోయిన అదే అడుగుదాం అనుకున్నా. వీడియో చూసా మా దాంట్లోనే, నాకు తెలీదు. చెప్పండి సార్ ప్లీజ్. సార్ నా ఛానల్లో రోజు 100 వీడియోలు అప్లోడ్ అవుతాయి. ప్రతి వీడియో నాకు తెలిసి అవ్వదు కదా, సిస్టంలో నడుస్తూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ మీదే కదా. రెస్పాన్సిబిలిటీ నేనే, బట్ దాంట్లో రాంగ్ ఏం లేదు. బట్ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఉండి ఓ పార్టీ అభ్యర్థికి ఓటేయండి అని ఎలా చెప్తారు డయాసిక్కి? అతను నాకు మంచి మిత్రుడు, నాకు ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు. నేను ఒక తల్లి కడుపు పుట్టపైన ఇద్దరు అన్నదమ్ముళ్ళటను నాకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా నిలబడినప్పుడు నేను గ్యారంటీగా ఆయనకి ఓటేయమని చెప్తాను. సో ఆయన టీడీపీ నుంచి నిలబడితే టీడీపీ అని చెప్తా. సో అప్పుడు చిరంజీవి గారు చేసిన తప్పేంటి మరి? చిరంజీవి గారు సీఎం రమేష్ కోటేయమంటే తప్పేంటి? మీరేమో పోయి డయాస్ లెక్కి వైసీపీ అభ్యర్థి కోటేయమనొచ్చా? ఇదే మరి అక్కడే నాకు ఎక్కడ వస్తుంది. కాంగ్రెస్ లో చిరంజీవి గారు నరలేదా? మనం రాజకీయ పార్టీలు కదా, నాకైనా పార్టీ ఏడిచిందే. మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. న్యూట్రల్ గా ఉన్నప్పుడు న్యూట్రల్ గా ఉండాలి. న్యూట్రల్ అనలిస్ట్ అని చెప్తున్నారు. అనలిస్ట్ అని చెప్పడం అనలిస్ట్నే. నాకే అలాంటి మొహమాటం లేదు. అలా సాంగ్ పిల్లకి ఆడి భయంకి పిల్లకపోతే నేనే చేస్తాను. అది నాకు సంబంధం లేని విషయం. నిజాలకి వెసెస్ అబద్ధం. న్యూట్రల్ అనుకున్నప్పుడు న్యూట్రల్ గా ఉండకుండా వాళ్ళకి ఓటేయమని ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పకూడదు? మీ ఫ్రెండ్ కాబట్టి ఎలా? ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేసింది అక్కడ కాన్స్టిట్యూన్సీలో ఏంటి ఇది ఎన్ని చూడకుండా ఫ్రెండ్ కాబట్టి చెప్పే కదా. స్పీచ్ పూర్తిగా అత్యంత వినండి. ఒక సమస్య ఎలా ఉందంటే సమస్యకి చిత్తశుద్ధి చాటుకుంటే ఇతను నేను అతని దగ్గర ప్రామిస్ తీసుకున్నా, నా నియోజకవర్గానికి నిజంగా నీళ్ళు లేక అల్లాడిపోతున్న వాళ్ళకి నువ్వు నీళ్ళు వచ్చే కార్యక్రమం 154 బోర్లు తవ్వించడానికి ప్రణాళిక రెడీ చేసుకున్నాడు. అతను స్వచ్ఛందంగా వాళ్ళు ఎన్ని బోర్లు కొట్టించాడు నాకు తెలుసు, అతను సేవా తత్పరత. సో అలాంటి వ్యక్తిని నేను ఆబ్వియస్ గా ప్రజాస్వామ్యంలో కావాలనుకుంటా. అదృష్టంగా అతనికి ఆ పార్టీ అవకాశం వచ్చింది. నాకు వ్యక్తి ముఖ్యం అక్కడ. సో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి కేఎస్ ప్రసాద్ సపోర్ట్, కేఎస్ ప్రసాద్ క్యాంపెయిన్, కేఎస్ ప్రసాద్ ఓటు ఏంటంటే అప్పీల్. ఆబ్వియస్ గా నేను ఇవాళ ఒక నియోజకవర్గానికి చిత్తశుద్ధి చాటుకుంటే ఎవడైనా సరే నన్ను క్యాంపెయిన్ చేయమన్నా నేను మొహమాట లేకుండా చేస్తాను. చిత్తశుద్ధితో కమిట్మెంట్. అరవింద్లాగా బాండ్ పేపర్ రాసి తర్వాత మీ సౌ సావండి అన్నాడు కాదు నాకు కావాల్సిన. క్రికెట్గా నియోజకవర్గానికి ఈ 2-3 నెలలు ఏం పని చేశాడో అలాంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేయమంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా సరే రేపు పొద్దున్న చంద్రశేఖర్ గారు ఏం చేయకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ నేను ఆబ్వియస్గా అడుగుతా. మాట్లాడతారు అప్పుడు? నేను డెఫినెట్ గా మాట్లాడతా. నేను నిన్న ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను, మీ ఛానల్ కూడా వస్తుంది ఒకసారి చూడండి. నేను ఎలాంటి ప్రశ్నలు సంధించాను, మా మాట ఏం ఉండదు నాతో. రైట్, అయితే క్లోజ్ చేద్దాం.
రేపు మేనిఫెస్టో ఉంది ఫైనల్గా. మేనిఫెస్టో ఏముంటుందో చూసి దాని మీద మాట్లాడదాం. మర్చిపోయినా వైసీపీ మేనిఫెస్టో పరిస్థితి ఏంటి? వైసీపీ మేనిఫెస్టోలో అసలు ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు అనే ఒక చర్చ ఉంది. ఇప్పుడు రోజు అన్నం తింటాడు అనుకోండి, ఇవాళ లీటర్ స్పెషల్ అని అడుగుతారు, మీరు జాగ్రత్తగా గమనించండి. కానీ రోజు అన్నం పెడుతున్నాడు ఆయన, ఇది మీరు గమనించండి. ఇప్పుడు మీ ఇంట్లో రోజు వచ్చి నేను వచ్చి ఏంటి స్పెషల్ అని అడుగుతానా, అడిగాను అనుకోండి, ఏముంటుందిరా రోజు అన్నం తింటున్నాం అంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఏముందిరా భయ్ రోజు అన్నం తిందాం పదండి అంటున్నాడు. స్పెషల్ కావాలంటే అవకాశం ఈసారి ఇస్తే 2 సంవత్సరాలు హుదూద్ అనంతరం కూడా హుదూద్ తిత్లీ అండ్ కరోనా 2 సంవత్సరాలు కూడా సంక్షేమాన్ని ఎక్కడా ఆపలేదు. అంత అస్తవ్యస్త పరిస్థితుల్లోనే సంక్షేమం ఆపనోడు ఇవాళ నిజంగా సంక్షేమంకి పెద్ద పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల ఆదాయం లేనప్పుడు 2,78,000 సంక్షేమం చేసిన ఆయన 2 సంవత్సరాల ఆదాయం వస్తే డెఫినెట్గా మిరాకిల్స్ చేస్తాడు. 2.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచలే, 25,000 మందిని రూపాయల జీతం లోపల ఉన్న వాళ్ళందరినీ దాంట్లోకి చేర్చలేదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ డబ్బులుంటే అతనేం దాచుకోవద్దు సార్, గ్యారెంటీగా సంక్షేమం చేస్తున్నాడు. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ. సర్ప్రైజింగ్ గా ఒక సంవత్సరం అనంతరం రెవెన్యూ పరిస్థితి బాగుంది. అదిగా సర్ప్రైజింగ్ గా 1,00,000 రూపాయలు నేను రుణమాఫీ చేస్తాను, 50,000 రుణమాఫీ చేస్తాను అనుకోండి. రుణమాఫీ హామీ మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసే పాసిబిలిటీ ఉందా? ఆబ్వియస్ గా క్యాష్ ఇప్పుడు మన క్యాష్ ఫ్లో కనుక ఉంది అనుకోండి సార్, ఆయన తలుచుకుంటే ఎంతసేపు చెప్పిందే కాదు చెప్పంది కూడా చేసాము. ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు అదే కిందనిస్తున్నా చూసారా మీరు, నిన్న నన్ను అడిగారు ఇదే నా జగనన్న భరోసా బాధ్యత అని. ఆయన బాధ్యత ఏంటి? ప్రజలకు సేవ చేయడం. భరోసా ఏంటి? డబ్బులుంటే గ్యారెంటీగా చేస్తా ఉన్నారు. అదే సో మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు చేస్తారో లేదో కానీ మేనిఫెస్టోలో పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేసే పరిస్థితి ఉంటుంది. ఆబ్వియస్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక నిలకడగా ఇప్పుడు రైతుకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో సబ్సిడీ రేట్లతో రుణాలు అండ్ జీరో వడ్డీ పథకం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత గిట్టుబాటు ధర, వాటికి కావాల్సిన గొడవల్లో అన్ని కట్టే పరిస్థితికి తెరలేపుతో ఈ ప్రభుత్వం స్థిరంగా కనబడింది అనుకోండి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఆబ్వియస్గా రైతు భరోసా పెంచారు. ఇంకా రైతు భరోసా అయితే పెంచాడు కదా, ఎంత కాదన్నా 2,500 రూపాయలు పెంచాడు. 2,500 పెంచినోడికి ఆ 1,00,000 రూపాయల మీద కూడా శ్రద్ధ ఉంటుంది కదా. 50,000, 1,00,000, 2 లక్షలు అంటే అందరికీ ఉండగా రైతులకు రుణాలు బట్ రైతు భరోసా అందరికీ వెళ్తుంది, అది అందరికీ వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ప్రసాద్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DHTV.